మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. హలో, నమస్తే, వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం కావలిలో ఉన్నటువంటి విష్ణాలయంలో అయితే ఉన్నామండి. ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి తెలుసు కదా, ఈ రోజు ముక్కోటి ఏకాదశి అన్నమాట. CMD ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మా CMD న్యూస్ బృందం నుంచి అయితే తెలియజేస్తూ ఉన్నాము. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క విష్ణాలయం అనేది, రామాలయం అనేది ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే కన్నుల పండుగగా ఎన్నో పూజలతోటి, అదే విధంగా రథోత్సాహాలతోటి, ప్రజలతోటి, భక్తులతోటి అయితే కిటకిటలాడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకు అంటే ఈ రోజు మహావిష్ణువుకి ఎంతో ప్రత్యేకమైన రోజుగా అందరూ కూడా భావిస్తూ ఉంటారు. అందరూ కూడా స్వామిని వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. వైకుంఠ ద్వారం నుంచి ఈ రోజు ప్రజలందరూ కూడా వెళ్లి స్వామిని దర్శించుకొని వారి యొక్క మొక్కులు తీర్చుకునేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పని కూడా మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు కూడా అందరూ వచ్చి స్వామి వారిని చూసి దర్శించుకొని వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది భక్తులు అయితే ఈ రోజు స్వామి వారిని అయితే దర్శించుకోవడానికి వచ్చేసారనమాట. సో కొంతమంది భక్తులను అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఈ రోజున ఎలాంటి కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారు, స్వామిని ఏ విధంగా అర్చించి దర్శిస్తూ ఉంటారు అన్న విశేషాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, మీ పేరు? రాజ్యలక్ష్మి. ఈ రోజు ముక్కోటి ఏకాదశి రోజున మీరు ఎలాంటి పూజలు చేస్తూ ఉంటారు? అంటే ఎంతో మంది కూడా ఉపవాసాలు అవి చేస్తూ ఉంటారు కదా, వాటి గురించి కొంచెం వివరించి చెప్పగలరు? శ్రీ మహావిష్ణువుకి పూజ చేసుకుంటాము. వైకుంఠ ద్వారాలు ఇవాళ తెరుచుంటాయి. ముక్కోటి దేవతలందరూ ఈ రోజు మహావిష్ణువుని పూజిస్తారు. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఉత్తర ద్వార దర్శనం మీరు చెప్పండి సార్. ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరుస్తాయని నానుడు ఉంది కాబట్టి ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మంచి జరుగుద్దని ఆశిస్తున్నాం. ముక్కోటి శుభాకాంక్షలు అందరికి. సో ప్రెసెంట్ అయితే మనతోటి పెద్దవారు స్వామీజీ లాగున్నారు చూడడానికి, వారిని అయితే కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజున ప్రత్యేకత ఏంటంటారు? ఈ రోజు చాలా పర్వదినం అండి. ముక్కోటి అంటే చాలా వైకుంఠ ద్వారం గుండా నుంచి ఇది దక్షిణం ఇది చేయటం అనేటువంటి చాలా ముఖ్యం. ప్రజలందరికీ సుఖ సౌకర్యాలు, ఆనందాలు వెదజల్లాలని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పిన అనేసి కోరుకుంటున్నాము. ఈ రోజు ఉదయం నుంచి కూడా, అంటే ఉదయం 3 గంటల నుంచి కూడా అందరూ కూడా వచ్చి భక్తులందరూ కూడా దర్శనం అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడైతే కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకుందాం. మేడం నమస్తే, మీ పేరు? లక్ష్మి. ఈ రోజు ఉదయం నుంచి కూడా భక్తులందరూ దర్శనం చేసుకుంటూ ఉన్నారు కదా, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మీకు ఎంతసేపు పట్టింది దర్శనం అవ్వడం? 3 గంటల టైం. 3 గంటల టైం పట్టింది. చాలా టైం పట్టింది. ఓకే, దర్శనం బాగుందమ్మా? బాగా జరిగింది. ఈ రోజు ఏమేం చేస్తూ ఉంటారు మీరు? ఇంట్లోనా? ఈరోజు నైవేద్యం పొంగలి, పానకం, వడపప్పు, పిండి దీపం అవన్నీ చేసుకుని 3:30కి లేచాము. 3:30 నుంచి ఇంట్లో అంతా చేసుకుని ఇప్పుడు వచ్చాము. నమస్తే అమ్మా. ఈ రోజు ప్రత్యేకంగా ఉపవాసం చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు. చూస్తే యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో మారి మోగిపోతుంది, అసలు అన్నమే వండకూడదు అని చెప్తూ ఉంటారు కదా, దాని గురించి మీకు తెలిసింది చెప్పండి. వీలైనంత వరకు ఉపవాసం ఉండటమే చాలా మంచిది. ఓకే, ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి ఎప్పటి వరకు మంచిది తెలుసు? ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండదు. కొందరు ఏంటంటే తెల్లవారిన దాకా కూడా ఉంటారు. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే ఎంతో మంది మహిళలు కూడా ఎంతో చక్కగా అలంకరించుకొని అయితే వస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజున ఉదయం నుంచి కూడా క్యూ లైన్లు అనేవి ఎంతో మంది వస్తున్నారు కదా, ఎలా మేనేజ్ చేస్తున్నారు? దర్శనం ఉదయం 4 గంటల నుంచి స్టార్ట్ అయింది కదా, 4 గంటల నుంచే స్టార్ట్ అయింది. అప్పటి నుంచే జనాలు బాగానే వస్తున్నారు, దండాలుగా జనాలు వస్తున్నారు, బాగా దర్శనం జరుగుతుంది. కాదు కొంచెం కంట్రోల్ చేయడం కష్టమైంది.
ఇప్పుడు కొంచెం తగ్గారు, ఇక కొంచెం నుంచి బాగానే ఉంది దాదాపు ఎన్ని గంటలు దాకా ఉంటుంది దర్శనం? మేడం 1 గంట దాకా కొద్దిగా గట్టిగా ఉంటుంది, తర్వాత ఊరేగింపు తర్వాత కొద్దిగా ఊరేగింపు ఎన్ని గంటలకు ఉంటుంది? 1 గంట కల్లా 1 గంటలకు స్టార్ట్ అవుతుంది. 1 గంట నుంచి సాయంత్రం కూడా ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు కదా, ఎలాంటి ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు? చేస్తున్నారు మేడం వాళ్ళు ఎవరు. ఓం నమో వెంకటేశయ్య. నా పేరు ఇరుముక్కల శ్రీధరు. ఉత్తర ద్వార దర్శనం అనేది ఏకోసం 4 నుంచి కమిటీ సభ్యులందరూ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సోమవారం దర్శనం చేసుకోండి. వైకుంఠ ఏకాదశి అనేది విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన రోజు. ముక్కోటి ఏకాదశి అని అంటారు దీన్ని. సోమవారం ఆశీస్సులు అందరూ పొందాలని ఈ ఏర్పాట్ల ద్వారా అందరికీ దర్శన భాగ్యం బాగా కల్పిస్తున్నారు. ఇంకొకటి, ఈ సారాధ్యం కూడా మన కావలి పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి. తర్వాత వచ్చి మన కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు కార్యక్రమాల్లో అయితే చురుగ్గా పాల్గొంటున్నారు. ఏ కార్యక్రమాలైనా ఏ సమస్య అయినా ఆయన దృష్టికి వస్తే అన్ని సమస్యలు తీర్చే ఎమ్మెల్యే దొరకడం కూడా మా అదృష్టం. ఓం నమో వెంకటేశాయ. సో మనం చూసుకున్నట్లయితే గుడి ప్రాంగణం అంతా కూడా అలంకరణతో అయితే నిండిపోయింది అనమాట. విష్ణుమూర్తి అలంకార ప్రియుడని అందరికీ తెలుసు కదండి. అదే విధంగా విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి ఫ్లవర్స్ అన్ని కూడా ఇక్కడ ఈ రకంగా అయితే అలంకరించున్నారనమాట. ధ్వజస్తంభానికి మొత్తం చూసుకున్నట్లయితే ఎన్నో రకాలైన పువ్వులు అనేవి ఇక్కడ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా పోయినసారి మనం కనుక్కున్నప్పుడు ఆలయ కమిటీ వాళ్ళని బెంగళూరు నుంచి కూడా ఇవన్నీ కూడా ఇక్కడికి తెప్పించి ముందు రోజు నుంచి అలంకరణ అనేది చేసి పెడతారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ధ్వజస్తంభానికి అయితే ఈ విధంగా చేశారు. అటు నుంచి నేరుగా ఇటువైపు చూడండి, ఇక్కడ మండపం అన్నమాట. ఈ మండపానికి అదే విధంగా లోపల మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా ఇదే విధంగా అయితే ఫ్లవర్స్ తో అయితే డెకరేషన్ చేస్తున్నారు. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే గుడి ప్రాంగణంలో ఎలా ఉంది ఏంటన్న విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది ఆంజనేయ స్వామి గుడి, అందరికీ తెలుసు కదా. ఆంజనేయ స్వామి గుడికి కూడా ఇదే విధంగా అయితే డెకరేషన్ చేస్తున్నారు. లోపల స్వామి వారికి కానివ్వండి, బయట కానివ్వండి అదే రకంగా అయితే చేస్తున్నారు అనమాట. ఇక్కడ నుంచి మనం పక్కనే చూసుకున్నట్లయితే ఈ విధంగా స్టాల్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు ముక్కోటి ఏకాదశి స్పెషల్ రోజు కారణంగా అయితే ఇక్కడ స్టాల్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్ని రకాలైన బుక్స్, స్వామివారికి సంబంధించినవి అన్ని బుక్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. రామాయణం దగ్గర నుంచి శ్రీకృష్ణ భగవానుడు వారి యొక్క కథల దగ్గర నుంచి అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. ఎవరికైనా కావాలంటే వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. అదే విధంగా తులసి మాలలు కానివ్వండి, ఇంకా ఎన్నో రకాల మాలలు కానివ్వండి, కడ్డీలు కానివ్వండి, అమ్మవారి ఐడియల్స్ కానివ్వండి, ఈ విధంగా మొత్తం కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి అమ్మకానికి అయితే ఇక్కడ పెట్టున్నారు. ఇదే విధంగా ఇక్కడ చిన్న చిన్న గోమాతలు ఎంతో మంది వీటి కోసం వెతుకుతూ ఉంటారు కదా, అలాంటివి ఇక్కడ ఈ గుడిలో అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట ఈ విధంగా స్టాల్స్ రూపంలో. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి దొరకనటువంటివి ఎన్నో అయితే ఉన్నాయి. నరసింహస్వామి చూడండి ఎంత ముచ్చటగా ఉన్నారో స్వామి అయితే, అసలు చూడగానే అలాగా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అదే విధంగా చిన్ని కృష్ణుడు కానివ్వండి, అదే విధంగా ఇలా బొమ్మలు కానివ్వండి, స్వామివారి బొమ్మలు కానివ్వండి, రాధాకృష్ణ బొమ్మలు కానివ్వండి, బలరామకృష్ణ బొమ్మలు కానివ్వండి, ఈ విధంగా చిన్ని కృష్ణ మూర్తులు కానివ్వండి, ఈ విధంగా మొత్తం కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోండి. అదే విధంగా ఇక్కడ సీతారాముల బొమ్మలు అన్నమాట. సో ఈ రోజు మా ముఖ్యమైన తేదీ కాబట్టి ఇక్కడి నుంచి ఏదైనా కొనుక్కొని వెళ్తే అది స్వామి ప్రసాదం లాగానే మనం భావించవచ్చు అన్నమాట. తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ అలా ఆ భావన అనేది ప్రజల్లో కలగడానికి, స్వామివారి ప్రసాదం అనిపించడానికి ఇక్కడైతే ఇలా ఈ విధంగా స్టాల్స్ అయితే ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేటట్టు చేస్తూ ఉన్నారనమాట. ఈ ఆలయ ప్రాంగణంలో ఎంతో మంది భక్తులు స్వామిని దర్శించడానికి అయితే తపిస్తూ ఉన్నారు. అలా తప్పించే క్రమంలో స్వామివారిని ఏ విధంగా అయినా వేడుకుంటూ ఉన్నారు అనమాట. ఆ విధమైన వేడుక అనేది ఈ రోజు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. స్వామివారిని ఫ్లూట్ తో అయితే పిలవడం మనం ఇప్పుడు చూద్దాం అనమాట.
సో ఎంతో చక్కగా పాడారు సార్. మీ పేరు? పేరు మాధవరావు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే? అంటే చిన్నప్పుడు కొద్దిగా నేర్చుకున్నాను, ఈ మధ్య మళ్ళీ ప్రాక్టీస్ చేసి దేవుడి పాటలు పాడతా. ముసులూరు మాది. ఓకే, చాలా చక్కగా పాడారు సార్. ఎంతో చెవులకి వినసంపుగా అయితే ఉందన్నమాట. సో ప్రెసెంట్ అయితే మనతోటి ప్రాసమణి సార్ అయితే ఉన్నారనమాట. సార్ని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. ముందుగా మీకు ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మీకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మా CMD న్యూస్ బృందం నుంచి అయితే తెలియజేస్తూ ఉన్నాము. ఈ రోజున ముఖ్యంగా ప్రజలందరూ కూడా చేయవలసిన పనులేంటి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తారా? మానవ జాతి మనుగడ లేనిపోని గడబిడ. తెల్లవారు లేస్తే రాత్రికి నిద్రపోయేదాకా ఏదో దడ ఏదో అనుకుంటాడు ఎడాపెడ. అది పోవాలంటే మానవ జాతిలో కంపల్సరిగా ఖచ్చితంగా ఉండాల్సింది భక్తి. దాని ముందు పనికిరాదు ఇంకా ఏ టానిక్ శక్తి. భక్తి ఉంటేనే మనిషి ఎదుగుతాడు, యుక్తి సమాజంలో అవుతాడు ఒక వ్యక్తి శక్తి. అటువంటి అపురూపమైనటువంటి అనేక రకాల పండగలు మన హైందవులకు ఉండటం అనేది ఒక అపురూప వరం. శివాలయం పోతే శివనామ స్వరం, ముక్కోటికి విష్ణుమూర్తి దగ్గరకు వస్తే అదొక స్వరం. ఏ స్వరమైనా పులకిస్తుంది నరం. అది హిందువుగా దేవుడిచ్చిన వరం. ఇది జరుగుతుంది తరం తరం, ఇది సాగాలి నిరంతరం. ఇటువంటి భక్తికి ముందుకు రావాలి యువతరం అని మేము కోరుతున్నాం అందరం. అందుకే ఇది పవిత్రమైన మందిరం. ఇటువంటి చోట నమో నారాయణాయ అనే పలుకులతో భక్తులందరూ ఇప్పుడు మమ్మల్ని VIPగా అటు రమ్మన్నారు. నో లేదు, క్యూ లైన్లోనే రావాలి. ఆ క్యూ లైన్లో ఆ భక్తుల్ని తగులుతుంటే కొద్దిపాటి పుణ్యం అన్న మాకు వస్తుంది. మా జన్మ ధన్యం. మేము హిందువుగా పుట్టినందుకు మా జన్మ ధన్యం. అంటే హిందూ మతమనే కాదు, మాకు ఇతర మతాలన ప్రేమ, ఆప్యాయత, అనురాగం. అందరూ భారతీయులందరూ బాగుండాలని భగవంతుని కోరటానికి వచ్చిన నా కుటుంబమే కాదు. అయితే అప్పుడు మన బిడ్డలు భక్తి పారవశ్యంలో ముందుకు సాగుతూ ఉంటే నా భరత మాత ఇంకెప్పుడు పడదు గుండె కోత. నేటి యువతరం కావాలా ఊత, దానికి తల్లులే ఇయ్యాలి చేయూత. ఇక మాట్లాడకుండా నోటుకేసుకుంటున్న మూత. కృతజ్ఞతలు చెప్తున్నాడు మణి అన్నదాత. ధన్యవాదాలు బిడ్డ, ధన్యవాదాలు. చూశారు కదండి, ప్రాసమణి సార్ అంటే ఆ పేరులోనే ఉందన్నమాట ప్రాస అనేది. సో ప్రాస తోటి అయితే అదరగొట్టేశారు కదా. సో ప్రతి ఒక్కరు కూడా ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని వచ్చి దర్శించుకోండి. ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడు క్యూ లైన్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. క్యూ లైన్స్ లో ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి భావాలతో అయితే స్వామిని దర్శించడానికి వెళ్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ క్యూలో ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం, ఎప్పటి నుంచి ఉన్నారు ఏంటన్న వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మీ పేరు? లక్ష్మి అండి. మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? 10 అయింది. 10 అయింది. సో ఎంతసేపు పడుతుంది స్వామివారిని దర్శించుకోవడానికి? ఇప్పటికి ఎంతసేపు నుంచి క్యూలో ఉన్నారు? ఒక హాఫ్ అన్ అవర్. ఓకే, భక్తులందరికీ ఏర్పాట్లు బాగా చేస్తున్నారా ఇక్కడ? మీకు అన్ని బాగున్నాయి ఇక్కడ? బాగున్నాయండి. మీ పేరు? భార్గవి. మీరు ఎంతసేపు అయింది వచ్చి? 1 అవర్ అయింది. 1 అవర్ అయింది. 1 అవర్ నుంచి క్యూ లైన్ లోనే ఉన్నారా? ఓకే, ఈ రోజు ఏమేం చేశారు? ముక్కోటి ఏకాదశి కదా. ఎక్కడ? ఇంట్లో కానివ్వండి. ఇంట్లో పూజ చేసుకున్నాం, పొంగల్ పెట్టుకున్నాం, దీపారం చేసుకుని వచ్చాం ఇక్కడ గుడికి. మీరు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారా? లేదు, నేను వచ్చేంత ఒక హాఫ్ అన్ అవర్ అయింది. సో ఉదయం మార్నింగ్ ఎన్ని గంటలకి తెరిచారు సార్ ఈ గుడి తెలుసా? కరెక్టే తెలీదు. మామూలుగా ఏంటంటే వెళ్ళి మనం తీస్తారు 3:34కే తీస్తారు అనుకుంటున్నా. ఒకప్పుడు తీసేవాళ్ళు, తీస్తున్నారు. అదే ఇబ్బంది ఏం లేదు. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తాను ముక్కోటి ఏకాదశి. ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందా సార్ భక్తుల రద్దీ, లేకపోతే ఈ సంవత్సరం ఏమన్నా పెరిగిందా తగ్గిందా? భక్తులు ఉన్నారు కానీ క్యూ లైన్ కొంచెం ఎడల్పుగా ఉన్నాయి. ఇప్పుడు ఈసారి కంఫర్టబుల్ ఉంది. ఈసారి కంఫర్టబుల్. అంతకుముందు అంటే కొద్దిగా రష్ ఎక్కువగా ఉండేది. అంటే క్యూ లైన్ ఎడల్పు ఉండేది కాదు, కొంచెం దగ్గరగా ఉండేది. కొంచెం ఇప్పుడైతే ఫ్రీగా ఉంది కొంచెం. భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ అందిస్తూ ఉన్నారు. అంటే వాటర్ ఒకటి లేదు. ఏదైనా భక్తులు అంటే కనీసం దర్శనం అవ్వాలంటే 1.5 గంట 2 గంటలు పడుతుంది. ఏదైనా వాటర్ కానీ మజ్జిగ కానీ అలాంటి సప్లై చేసి ఉంటే బాగుండేది. ఉన్నాయో లేవో తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే లేనట్టు అనిపిస్తుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిని అయితే దర్శించుకుంటున్నారు. మరొకసారి CMD న్యూస్ తరపున అయితే అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. కెమెరామ్యాన్ సూర్య తోటి కామాక్షి, కావలిలోని విష్ణాలయం దగ్గర నుంచి.